హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పరమాన్నం అయితే తయారు చేసుకోబోతున్నాం. అది కూడా చాలా వెరైటీగా అనమాట. ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీరు మళ్ళీ ఇలానే ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. అంత కమ్మగా, అంత టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ పరమాన్నం ఎలా తయారు చేసుకోబోతున్నాం ఏంటి అనేది ప్రాసెస్ అంతా చూసేయండి. అలానే ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే బియ్యాన్ని అయితే ఇక్కడ కప్పున్నర అయితే తీసుకుంటున్నాం. ఒక అరకప్పు వచ్చేసి ఇక్కడ సగ్గు బియ్యాన్ని కూడా తీసుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఇక్కడ మనం సన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాం. లావుగా ఉన్నా పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఇవి రెండింటిని. బియ్యం సగ్గుబియ్యం రెండు నానిన తర్వాత 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పాలు తీసుకోవాలి. కప్పున్నర బియ్యం, అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము కాబట్టి పాలు కూడా 5 కప్పులు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాగబెట్టుకున్న పాలైనా పర్వాలేదు. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికొచ్చేంత వరకు కూడా ఐ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి గ్యాస్. ఈ లోపల బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కూడా 400 గ్రాములు అయితే తీసుకోవాలి. ఇలా టీ తాగే కప్పుతో ఒక చిన్న కప్పుడు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగబెట్టుకున్న తర్వాత ఒకసారి దీన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత బెల్లాన్ని బాగా పాకం వచ్చేంత వరకు కూడా మనం ఇలానే తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ ఈ పాకంలోనే వేసేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు ఇలాచీ ఒక చిటికెడు అలాగా వేసేసుకొని పాకం అంటే పెద్ద పాకం ఏమి కాదు. ఇలా ఒక్కసారి మనకి 2 వేలల్లో ఇలా పట్టుకుంటే మనకి అది కూడా తీగ పాకం లాగా వచ్చినట్టు తెలుస్తుంది కదా. అలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పాలు ఇలాగ తెరులుతూ బాగా ఉడికొచ్చిన తర్వాత గ్యాస్ అనేది మీడియంలోకి మార్చుకోవాలి. ఇలా గెంటెతో కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కూడా మూత పెట్టుకుంటూ మీడియంలోనే పెట్టుకొని గ్యాస్ అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మంచిగా రైస్ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలాగ మనకి పాలంతా కూడా దగ్గర పడిపోయి ఆ రైస్ కు పట్టేసిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత 90% రైస్ ఉడికిపోతుంది. ఈ స్టేజ్ లో మాత్రం గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకొని ఈ పాకం అంతా కూడా దీంట్లోకి పోసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పాకం పోసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మనకి మొత్తం కూడా దీనికి పట్టేసేంత వరకు కూడా అలాగా కలిపేసుకుంటే ఇక్కడ మనకి ఫుల్ గా రైస్ అంతా కూడా మంచిగా ఉడికిపోయి మనకి పరమాన్నం అనేది బాగా రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు నెయ్యి అయితే ఇక్కడ 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాం. ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు అయితే ఇలాగా సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా పచ్చి కొబ్బరి ముక్కలే తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటది. ఇవి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు కూడా ఒక 2 స్పూన్లు అలాగా వేసేసుకొని ఇవి కూడా లైట్ గా కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా పక్కకు నెట్టేసుకొని ఇప్పుడు కిస్మిస్లు అయితే ఒక 2 రకాలు అయితే తీసుకుందాం. ఈ కిస్మిస్ కూడా 2 రకాలు కూడా ఒక 3 స్పూన్లు అయితే తీసుకొని ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసి 15 సెకండ్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పరమాన్నంలోకి వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే పరమాన్నం అనేది చాలా బాగుంటది. ఇలాగా రెడీ అయిపోయి ఇలా కొబ్బరి ముక్కలు తగులుతూ అక్కడక్కడ జీడిపప్పు, కిస్మిస్లు అన్ని కూడా ఉంటాయి కదా. అచ్చంగా పాలతోనే మనం చేసాం కాబట్టి చాలా చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.